ఇంకా క్రైమ్ జరిగే నేరాలు ఎట్లా జరుగుతాయి, దొంగతనాలు ఎట్లా జరుగుతాయి, నివారణ చర్యలు ఏమి తీసుకోవచ్చు అలాంటి విషయాలు మీకు అవగాహన కలిగించడానికి మేము ఇక్కడికి వచ్చినాము. అయితే ఇది సమ్మర్ వేసవి వచ్చేసింది, స్కూళ్ళకు సెలవులు వచ్చేసినాయి, స్కూళ్ళకు కాలేజీలకు ఇప్పుడు ముహూర్తాలు కూడా ఎక్కువ ఉంటాయి. ఇక ఇళ్ళకు తాళం వేసి ప్రయాణాలు పోతూ ఉంటాం, పెళ్ళిళ్ళకని అమ్మగారింటికి ఇట్లా పోతూ ఉంటారు లేడీస్ అంతా. ఆయన ఉద్యోగానికి లాక్ చేసుకొని పోతూ ఉంటాడు, లేకపోతే ఇద్దరు కూడా పెళ్ళిళ్ళకి పోతూ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మన 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీ అజాదుద్దీన్ గారికి, మా ఎస్ఐ విజయభాస్కర్ గారికి, ఇక్కడ కొత్త అంటే రకరకాలైన నేరాలు జరుగుతున్నాయి. ప్రజల్లో అవగాహన లేకపోతే మోసపోయే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ మీ కాలనీకి వచ్చి, అంటే మా ఎన్నో రకరకాల కేసులు జరుగుతున్నాయి, ఆ కేసులు ఏ విధంగా జరుగుతున్నాయి వాటిని తెలియజేస్తే కనీసం మీరన్నా మోసపోకుండా ఉంటారు, అంటే ఒకరికొకరికి అవగాహన కలుగుతున్న ఉద్దేశంతో మీ కాలనీకే వచ్చి ఇక్కడే మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మన వాళ్ళు చాలా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మన అందరికీ పిల్లలు ఉన్నారు, మీకైనా మాకైనా. చిన్నప్పటి నుంచి మన వాళ్ళు ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే మొబైల్, అందరికి మొబైల్ ఉన్నాయి, ఫోన్లు, అన్ని స్మార్ట్ ఫోన్లు. ఈరోజు మన న్యూ మోతీనగర్ కాలనీలో ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సుని మన 2 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, ఎస్ఐ గారు, మన పెద్దల సహకారంతో, ఈ కాలనీ పెద్దల సహకారంతో ఏర్పాటు చేసి ప్రజలకు ఈ కొత్త దొంగతనాలు జరుగుతున్నాయి, దొంగతనాల గురించి అవగాహన సదస్సు, దాని గురించి అవగాహన కల్పించడం. అది కాకుండా మళ్ళీ సైబర్ క్రైమ్స్, దొంగతనాలు, చైల్డ్ మ్యారేజెస్ అన్నిటి గురించి అవగాహన కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మా వాళ్ళందరూ, మా కళాకారులు కూడా వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పడం జరిగింది. ఇంకోటి డ్రగ్స్ మీద కూడా అందరికీ చెప్పడం జరిగింది. వీరందరికీ పెద్దలకు మా విజ్ఞప్తి ఏంటంటే, సీసీ కెమెరాలు, ముఖ్యంగా సీసీ కెమెరాలు కాలనీలో ఉంటే పోలీసు ఉన్నా లేకున్నా, అంటే సమయానికి లేకుండా ఏ ఇన్సిడెంట్ జరిగినా మన దగ్గరికి ఏ కొత్త వ్యక్తులు వచ్చినా కానీ సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది, మనం వారిని గుర్తుపట్టి తర్వాత ఎక్కడున్నా తీసుకురావచ్చు. కాబట్టి అందరూ సీసీ కెమెరాలు కాలనీలో పెట్టడానికి సహకరించవలసిందిగా కాలనీ వాసులకు కూడా విజ్ఞప్తి చేసినాం. ఒక నరేష్ అనే వ్యక్తి కూడా వచ్చి 1,60,000 రూపాయలు కాలనీలో సీసీ కెమెరాలు పెట్టడానికి కూడా ఒక దాత ఇచ్చినందుకు వారిని కూడా మా పోలీస్ తరఫున అభినందిస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఇంకెవరైనా దాతలు ఉంటే పెడితే అది ఇక్కడే మా రాజేష్ అని సీసీ కెమెరాలు అరేంజ్ చేసి అతను అన్నాడు, మీ కాలనీలే అరేంజ్ చేసి మనకు సెక్యూరిటీ బాగుంటుంది కాబట్టి సీసీ కెమెరాలు అరేంజ్ చేయడానికి కూడా ముందుగా రావాల్సిందిగా కోరుతున్నాను.